నమస్కారం. ఈరోజు మనం మహాత్మా గాంధీ జీవితంలోకి, అది ఆయన కెరీర్ మొదట్లో ఎదుర్కొన్న కొన్ని సంఘర్షణల లోతుల్లోకి వెళ్దాం. ముఖ్యంగా లండన్లో బ్యారిస్టర్ చదివి భారతదేశానికి తిరిగి వచ్చాక న్యాయవాద వృత్తిని మొదలుపెట్టే సమయంలో ఆయన పడిన ఇబ్బందుల గురించి కదా. అవును, కరెక్ట్. ఆయన ఆత్మకథ సత్యశోధన ఆధారంగా చూస్తే ఆయనలో ఎంత ఆందోళన, ఎంత సందేహం ఉన్నాయో తెలుస్తుంది. నిజమే. ఆ చట్టాలన్నీ పుస్తకాల్లో చదివారు కాని ఆచరణలో ఎలా పెట్టాలి అసలు, కనీసం బ్రతుకుతెరువు గడుస్తుందా అని కూడా భయపడ్డారంటే ఆశ్చర్యమే కదా. అవును, ఆ గ్యాప్ అంటే ఇంగ్లండ్లో నేర్చుకున్న థీరీకి, ఇక్కడ మన కోర్టుల్లో ఉండే ప్రాక్టికల్ విషయాలకి మధ్య చాలా తేడా ఉంది కదా అప్పట్లో. ఖచ్చితంగా. అప్పటి మన స్థానిక చట్టాలు, ఆ కోర్టుల్లో నెగ్గుకు రావడానికి కావాల్సిన నైపుణ్యాలు, వాటి ప్రాముఖ్యత గాంధీగారికి అప్పుడే తెలిసొచ్చిందనమాట. ఆయన ఇబ్బందులు ఎంత స్పష్టంగా రాసుకున్నారంటే, సిక్ ఉటెరే ట్యూట్ అలియనం నాన్ లీడాస్ అని ఏదో లాటిన్ సూత్రం. అంటే మీ ఆస్తిని వాడుకోండి, కాని ఇతరులకు నష్టం కలగకుండా అని. అవును, అదే. అది తెలిసినా దాని క్లయింట్ కేసులో ఎలా వాడాలో తెలీదట. అంటే బేసిక్స్ దగ్గర ఇబ్బంది పడ్డారు. అంతేకాదు, మన భారతీయ చట్టాలు, ముఖ్యంగా హిందూ మహమ్మదీయ చట్టాల గురించి అస్సలు అవగాహన లేదని కూడా రాసుకున్నారు. కనీసం ఒక ప్లెయింట్ అంటే వాది తరఫున ఆ పత్రం ఎలా రాయాలో కూడా తెలియక చాలా నిస్సహాయంగా ఫీల్ అయ్యారట. అవును, ఆ సమయంలో సర్ ఫిరోజ్ షా మెహతా లాంటి వాళ్లు కోర్టుల్లో సింహంలా గర్జిస్తారు అని విన్నారట. విన్నారు, కాని తన వల్ల అవుతుందా, అంత గొప్పగా వాదించగలనా అని తీవ్రంగా సందేహపడ్డారు. ఇక్కడే ఆయనలోని నిజాయితీ, తన లిమిటేషన్స్ని ఒప్పుకునే గుణం కనిపిస్తుంది. సరే, ఈ ఆందోళనల మధ్య ఫ్రెండ్స్ ఏమో దాదాభాయ్ నవరోజీని కలవమని సలహా ఇచ్చారు. కాని అంత పెద్దాయన్ని తన చిన్న సమస్యలతో ఇబ్బంది పెట్టడమెందుకని ఆయన వెనుకడుగు వేశారు. చివరికి ఫ్రెడరిక్ పిన్కట్ అనే ఇంకొక ఆయన్ని కలిశారు. ఈ పిన్కట్ గారెపిసోడ్ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అవును కదా. ఆయన గాంధీగారి నిరాశ చూసి నవ్వేశారట. అవును, నవ్వేసి, ఏమండి, ప్రతి లాయరు ఫిరోజ్ షా మెహతా అవ్వక్కర్లేదు, మామూలుగా నిజాయితీ, కాస్త పరిశ్రమ అంటే కష్టపడి పనిచేసే తత్వముంటే చాలు, బ్రతికేయొచ్చు అని భరోసా ఇచ్చారు. ఆ మాటలు గాంధీగారికి కొంచెం ఊరటనిచ్చుంటాయి కదా. చాలా. ఆ భరోసా చాలా విలువైంది ఆ టైంలో. అయితే పిన్కట్ అంతటితో ఆగలేదు. గాంధీగారిలో లోకజ్ఞానం, మన దేశ చరిత్ర పరిజ్ఞానం తక్కువగా ఉన్నాయని గుర్తించారు. అవును, అందుకే కొన్ని పుస్తకాలు చదవమని చెప్పారు. లావిటా షెమెల్ పెనిక్ రాసిన ఫిజియోగ్నమీ, అంటే ముఖ కవళికలను బట్టి మనుషుల్ని అంచనా వేయడం గురించి. ముఖ సాముద్రికం లాంటిది అది. ఇంకా కె మల్లేసన్ రాసిన 1857 తిరుగుబాటు చరిత్ర. లాయర్కి వెందుకు కనిపించొచ్చు. ఇక్కడే ఉందసలు పాయింట్. పిన్కట్ ఉద్దేశం గాంధీని జ్యోతిష్కుణ్ణి చేయడం కాదు, ఆ ఫిజియోగ్నమీ పుస్తకాల ద్వారా మనుషుల స్వభావాన్ని అర్థం చేసుకోమని. అంటే ఫేస్ రీడింగ్ కాదు, పీపుల్ రీడింగ్ అన్నమాట. సరిగ్గా. అలాగే ఆ చరిత్ర పుస్తకాల ద్వారా భారతదేశ పరిస్థితులు, ఇక్కడ ప్రజల మనస్తత్వాలు తెలుసుకోమని. అంటే లాయర్కి చట్టాలతో పాటు ఈ సోషల్ కాంటెక్స్ట్, హ్యూమన్ నేచర్ కూడా తెలియాలి అని ఆయన చెప్పకనే చెప్పారు. అద్భుతం. లీగల్ స్కిల్స్ కన్నా ముందు లైఫ్ స్కిల్స్, ఎంపతి అవసరం అన్నట్టుగా ఉంది. నిజమే. అయితే గాంధీగారికి ఆ ఫిజియోగ్నమీ పుస్తకాలు అంతగా నచ్చలేదు, కొంచెం కష్టంగా అనిపించాయట. అవును, ముఖాలు చూసి మనుషుల్ని అంచనా వేయడం ఆయనకంతగా అబ్బలేదు. కాని కె మల్లేసన్ పుస్తకాలు మాత్రం ఆ తర్వాత సౌత్ ఆఫ్రికాలో చదివారు. కాని ఇక్కడ ముఖ్యమేంటంటే ఆ పుస్తకాల కంటెంట్ కన్నా పిన్కట్ ఇచ్చిన ఆ ప్రోత్సాహం, ఆయన చూపిన దయ. ముఖ్యంగా నిజాయితీ, పరిశ్రమ చాలు అనే మాట, అది గాంధీలో ఓ చిన్న ఆశను రేకెత్తించింది. ఖచ్చితంగా. అంటే చూడండి, కొన్నిసార్లు డైరెక్ట్ సలహా, అంటే ఫలానా పుస్తకం చదువు లాంటిది వెంటనే ఉపయోగపడకపోయినా ఆ సలహా వెనుకున్న స్ఫూర్తి, ఆ బేసిక్ వాల్యూస్పై ఫోకస్ పెట్టమనడం చాలా హెల్ప్ చేస్తుంది. నిజమే. పిన్కట్ గైడెన్స్ అది పర్ఫెక్ట్ కాకపోయినా గాంధీగారికి ఆత్మవిశ్వాసం ఇవ్వడంలో చాలా పెద్ద రోల్ ప్లే చేసింది. అందుకే చివరికి గాంధీగారు బొంబాయిలో అడుగుపెట్టినప్పుడు ఆయనలో ఇంకా భయం, నిరాశ ఉన్నా కూడా వాటితో పాటే ఒక చిన్న నమ్మకం. సరే, నిజాయితీగా ఉందాం, కష్టపడదాం, అదే చాలు అనే ఒక ఆశ. అవును, ఆ ఆశే తర్వాత ఆయన్ని నడిపించింది కదా.
అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సిన ప్రశ్న ఒకటుంది. ఏమిటది? న్యాయవాద వృత్తి మొదట్లోనే ఆయన ఎదుర్కొన్న ఈ తీవ్రమైన సెల్ఫ్ డౌట్, మరి దాన్ని అధిగమించడానికి ఆయనకు దొరికిన సలహా అంటే చట్టాలతో పాటు మనిషి స్వభావం, చరిత్ర, నిజాయితీ వీటిపై దృష్టి పెట్టమని. ఇవన్నీ కలిసి భవిష్యత్తులో ఆయన లాయర్గా, ఆ తర్వాత ఒక మహానాయకుడిగా మారినప్పుడు ఆయన ఆలోచనా విధానాన్ని, ఆయన స్ట్రాటజీలను ఎలా ప్రభావితం చేసుండొచ్చు అంటారు? దాని గురించి ఆలోచించడం ఆసక్తికరంగా ఉంటుంది.